ఏమేమి ఎమోషన్స్ ఈ శరీరంలో ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఫిజికల్గా కొన్ని చెప్పండి. ఫిజికల్గా దాన్ని ఏమంటారు? నొప్పి ఫిజికలా మెంటలా? ఫిజికల్ నొప్పే కదా. ఫిజికల్ గుండె నొప్పి ఆ పక్కన రాసుకోండి, వేరే పేపర్ రాసుకోండి. ఎమోషన్స్ ఇంతవరకు హూ ఆర్ యూ రాశారు, ఇది హోల్ కంబైన్ ఉండేవి. ఇప్పుడు ఫిజికల్గా ఉండే కొన్ని ఎమోషన్స్ రాద్దాం. నొప్పి, నొప్పి అనేది ఫిజికలా? ఫిజికల్ మెంటల్ అని పక్క పక్క రాసుకోండి. ఫిజికల్ మెంటల్ డివైడ్ చేయండి. నొప్పి, నొప్పి ఏంటి? ఫిజికల్ కింద వస్తుందా మెంటల్ కింద వస్తుందా? ఫిజికల్. తర్వాత మంట, మంట ఏంటి? ఫిజికల్. నాకు వాడు చూస్తే మండిపోతుందండి. ఇది రాసుకోండి. అదే మంట అనేది ఫిజికల్ మెంటల్ రాసుకోండి, తప్పేం లేదు. నాకు రమేష్ని చూస్తే నాకు అసలు కష్టం అండి. అవునా? నారాయణ చూస్తే పర్లేదు, నవ్వుతాడు. కరెక్ట్. ఇంకా ఇది అంతే కదా. ఇంకా నెక్స్ట్ ఇంకో ఎమోషన్ చెప్పండి. బాధ, బాధ ఎమోషనల్ ఫిజికల్ మెంటల్? మెంటల్ రాసుకోండి. బాధ మెంటల్, కొంచెం బాధ వేసేస్తుందండి అంత. కరెక్ట్. ఇంకా ఆనందం, ఆనందం ఎక్కడ వస్తుంది? ఆనందం మెంటల్. సుఖం, సుఖం శరీరానికి, సుఖంగా ఉంది సార్, శరీరం సుఖపడిందా లేదా? ఆనందం అనేది చూపించలేదు, అనుభవించేది. కరెక్ట్. శరీరం సుఖపడింది అంటే ఫిజికల్ బాడీకి చేంజెస్ వచ్చింది. సూపర్, మంచి పాయింట్లు. ఇంకా కోపం, అది మెంటలా? కోపం మెంటల్. చేంజెస్ కాదు, ఉన్న భావన చెప్పండి, రియాక్షన్ మాట్లాడదాం. వేరే బాధ వచ్చినా కూడా నొప్పి పెడుతుంది, ఆటోమేటిక్గా మనసు బాగా మారిపోతుంది. బాధ వేస్తుంది సార్, తగ్గేస్తే కానీ తగ్గదు. రైటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ మీద ఇంటరాక్షన్, ప్రతిచర్య కాదు, రియాక్షన్ కాదు. ఫస్ట్ ఎమోషన్స్ ఎటు పక్క వెళ్తే చెప్తాం. ఇంకా ఇది ఇంపార్టెంటా కాదా చెప్పండి. ఒక డాక్టర్గా మీరు తెలుసుకోవాల్సిందే లేదా? ఆవేశం రాసుకోండి. అది ఫిజికల్ మెంటల్? దీన్ని మళ్ళీ నేను డివిజన్ చేయిస్తా, వాత పిత్త కఫాలుగా డివిజన్ చేయిస్తా. ఇవన్నీ మనము అలోపతి సిస్టంలో కనబడదు, మాట్లాడరు. ఆవేశం వేరే, కోపం వేరే. మూమెంట్స్, శరీరంలో మూమెంట్ ఉంటుంది. కోపం అలా కాదు, అది ఎప్పుడైనా తీర్చుకుంటుంది. ఆవేశం అప్పటికే తీర్చుకుంటుంది. కొట్టేయడాన్ని ఆవేశం అంటారు. కోపం ఉందనుకోండి ఎప్పుడైనా తీర్చుకుంటుంది, అది అప్పుడైనా తీర్చుకుంటుంది, ఎప్పుడైనా తీర్చుకుంటుంది. ఆవేశం అప్పటికే పోతుంది. కొట్టే రిమోట్ ఇసిరేస్తాం, అది ఆవేశంతో వచ్చేస్తుంది, ఒకటి కొట్టేస్తాం. కానీ కోపం ఉందనుకోండి అది ఎప్పుడైనా చూపించుకుంటుంది. ఏది? దానివల్ల ప్రతిచర్య కాదు. ఆవేశం అంటే నీ బాడీని పుష్ చేసి పంపించేస్తుంది అంతే. అంత రాజశేఖర్ ఆవేశం. ఇంకా అహంకారం రాసుకోండి, ఇది మెంటల్ రిలేటెడ్. అహంకారం. ఇంకా అహం, ద్వేషం, ప్రేమ, ఈర్ష, అసూయ రాసుకోండి. ఇవన్నీ మెంటల్ రిలేటెడ్. పగ, ద్వేష, ఈర్ష, అసూయ, అహంకారం, ప్రేమ, ఇష్టం, ఇంకా స్వార్థం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అవి కూడా ఇంపార్టెంట్. అబ్బా నా పిల్ల అనుకో తిరుగుతూ ఉంటాం, అదే మాత్సర్యం ఎక్కువ ఉంటుంది. ఆడికి తీరితే ఒకలాగా, నాకే దక్కితే ఒకలాగా, దక్కలేదని ఒక బాధ, దక్కిన తర్వాత ఒక బాధ, అన్నీ ఉంటాయి. రాసుకోండి. ఇంకా ఇంకేమైనా కొత్త విశేషాలు? ప్రేమ కూడా ఒక ఎమోషన్. అయిష్టత, అయిష్టం పడదు. ఎంతమంది చెప్తామో గంజి తాగండి అని చెప్తా అంటాం, నచ్చదు సార్. మనకి ఎక్కడ తగ్గుతుంది? నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తేనే వైద్యం. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కొన్ని బాగుంటాయి. మీరు చెప్పింది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా గంజి కనబడగా తాగుతాడు. ఇప్పుడు మన నోటి నుంచి మనస్ఫూర్తిగా జరిగితే, మనం ఏదో చిట్టి రాసి ఇచ్చేస్తే కాదు. గంజి తాగండి సార్, గంజి తాగండి సార్, బాగుంటుంది. గంజి చాలా మంచి. ఏ గంజి మాట్లాడుతుంటున్నప్పుడు వాడు మైండ్లో గంజి అనేది ఒకటి పడుతుంది. అప్పుడు పడిన తర్వాత ఏమవుతుంది? వాడు ఎప్పుడైనా చెప్తాడు. అది ఎలా రావాలి? అదొక ఎమోషన్ కదా. అందుకని డాక్టర్ దగ్గర ఉండాల్సింది ఎమోషనల్ న్యూట్రల్గా ఉండాలి. ఇంకేమైనా చూడండి. ఫిజికల్గా ఉండవు, రెండు పెద్ద ప్రాబ్లం ఉండవు. కానీ దానివల్ల బాడీ ఇంటర్నల్ సిస్టమ్ వల్ల ఎక్స్టర్నల్గా ప్రాబ్లం పడుతుంది. ద్వేషం వల్ల నరాలు దగ్గరికి వచ్చేస్తాయి. ప్రేమ, వీటి వల్ల నరాలు ఫ్రీగా ఉంటుంది. ఇష్టపడుతున్నారు, ఫ్రీగా ఉంటుంటాయి. ఆకలేస్తుందా? హాయ్
మీరు పడుకుని పోతే నేను పడుకుని పోతాను, ఇప్పుడు చెప్తున్నా. ఇంకా ఈ ఎమోషన్ ఏమంటారు? ట్రాన్స్ఫర్మేషన్. మీ దగ్గర ఉన్నది ఇప్పుడు ఆవలింతలు వస్తున్నాయి, నిద్రలు లాగుతుంది, అప్పుడు ఏమవుతుంది? నాకు అంతది బోరింగ్ కాదు, చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇక్కడి నుంచే ఆకలి రాసుకోండి. ఆకలి కూడా ఫిజికలే, సారీ మెంటల్. ఆకలి లోపల జరిగేది, బయటకు కనిపించేది కాదు. అంటే మనం చూపిస్తాం అలాగా ఆకలేస్తుంది అని చెప్పేసి, ఇంటర్నల్ గా జరిగే సిస్టమే కదా. ఇంకా పడుకుని పోతున్నా? పడుకోవద్దు, ఎవరిని పడుకునే ఉన్నాయి అంతే, లేకపోతే నా క్లాస్ వెళ్దాం అంతే. ఇంకా చాలా హూ ఆర్ యూ అంటే ఎవరు? ఇన్ని అందులో ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ మనం కేవలం చెప్పబడిన అనుభవించిన ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకే రోగాలు వస్తున్నాయి.